గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే మనం తెలుగు టైటన్స్ ఒక క్లాస్ ఆఫ్ 2025 గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్గా అయితే ఆప్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. సో మన టీం ఎలా ఉంది, మన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, స్టార్టింగ్ 7 ఏంటి, ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి అయితే ఇప్పుడు కేటగిరీ వైజ్ అయితే వెళ్దాం అనమాట. ముందుగా డిఫెండింగ్స్లో రైట్ కార్నర్ గురించి అయితే మాట్లాడుకుందాం. రైట్ కార్నర్లో వచ్చేసరికి అయితే లాస్ట్ సీజన్ అయితే కృష్ణందుల్ని అయితే ట్రై చేశారు. బట్ కృష్ణందుల్ వచ్చేసరికి అయితే అంత మంచిగా అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ శంకర్ గడే అని కృష్ణందుల్ని రొటేట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ సీజన్ వచ్చేసరికి అయితే ఒక మంచి రైట్ కార్నర్ని అయితే తీసుకున్నారు, శుభం షిండేని. శుభం షిండే వచ్చేసరికి అయితే ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసరికి అయితే క్యాప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. సో తిననైతే మెయిన్గా అయితే నమ్ముతున్నాను అనమాట. సో తినకి బ్యాకప్గా అయితే లాస్ట్ సీజన్ ఆడిన శంకర్ గడేని అయితే తీసుకున్నారు. అండ్ ఒక ఫారెన్ ప్లేయర్ కూడా అయితే బ్యాకప్గా ఉన్నాడనమాట. తన పేరు వచ్చేసరికి అయితే అమీర్. అండ్ ఇది రైట్ కార్నర్ గురించి. ఇప్పుడు లెఫ్ట్ కార్నర్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్ ప్లేయర్ అయిన అంకిత్ జగ్లానే ఉండబోతున్నాడు ఈ సీజన్ కూడా. అండ్ తనకి బ్యాకప్గా వచ్చేసరికి అయితే అమన్ అండ్ రాహుల్ అయితే ఉన్నారనమాట. సో మెయిన్గా అయితే తిననే ఆడిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి స్టార్టింగ్ సెమ్లో కూడా. అండ్ ఎక్కువ మ్యాచ్లు కూడా ఆడిన అనుభవం కూడా ఉంది. లాస్ట్ సీజన్ మొత్తం తినే చేశాడు రైట్ కార్నర్. అండ్ ఇప్పుడు రైట్ కవర్స్ గురించి మాట్లాడుకుంటే కవర్స్ కూడా నో చేంజ్ అనమాట. లాస్ట్ సీజన్ అయితే ఏ కవర్స్ అయితే ఆడారో ఈ సీజన్ కూడా అదే కవర్స్ అయితే ఆడబోతున్నారు, సాగర్ రావల్ అండ్ అజిత్ పవర్. అండ్ వీళ్ళకి బ్యాకప్గా వచ్చేసరికి అయితే మనకైతే బంటు మాలిక్ అండ్ దూహాన్ వీళ్ళిద్దరైతే ఆడబోతున్నారు. వీళ్ళిద్దరు వచ్చేసరికి అయితే యువ కబడ్డీలో ఒక కవర్ అనమాట. సో ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ అండ్ ఇద్దరు జోడీ అనమాట. సో వీళ్ళిద్దరు జోడీని అయితే ఈ సీజన్ కొత్త ఎన్వైపీ ప్లేయర్స్ లిస్ట్లో అయితే తీసుకొచ్చారు. సో ఇద్దరికి బ్యాకప్గా అయితే వీళ్ళిద్దరిని అయితే తీసుకొచ్చారనమాట. సో స్టార్టింగ్లో వచ్చేసరికి అయితే సాగర్ రావల్ అండ్ అజిత్ పవర్కి అవకాశాలు ఇచ్చే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ రేడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ రేడింగ్లో వచ్చేసరికి అయితే లెఫ్ట్ రైడర్స్ అయితే మన విజయ్ మాలిక్ని అయితే తీసుకున్నారు, బ్యాక్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి అయితే నాకైతే మంచి మూవ్ అనిపించింది. ఎందుకంటే తనకే క్యాప్టెన్సీ బాధ్యతలు కూడా అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్ వచ్చేసరికి అయితే ఎప్పుడైతే పవన్ కుమార్ షరావత్ లేని సమయంలో కూడా విజయ్ మాలిక్ టీంని అయితే ఎక్స్ట్రాడినరీగా లీడ్ చేశాడు. అండ్ రేటింగ్ పాయింట్స్ కూడా అయితే చాలా అయితే తీసుకొచ్చాడు అనమాట. సో తనని బైబ్యాక్ చేయడం అండ్ క్యాప్టెన్సీ మెటీరియల్, సో ఎక్స్ట్రాడినరీ మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సీజన్ వచ్చేసరికి అయితే పవన్ కుమార్ షరావత్ని అయితే వద్దనుకున్నారు. అండ్ లాస్ట్ సీజన్ కూడా ప్రైస్ కన్నా ఈ సీజన్ ఇంకొంచెం తక్కువ ప్రైస్లోనే దొరికాడు. బట్ మేబీ నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఇంజురీ కన్సర్న్స్ వల్ల అయితే తననైతే తీసుకోలేదని అయితే నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా అయితే సగం మ్యాచ్లు అయితే ఆడలేదు. సో అలా హాఫ్ ఆఫ్ సీజన్ మెయిన్ రైడర్ లేకపోతే టీం ఇబ్బందిలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సీజన్ తననైతే వద్దనుకున్నారు. తన స్థానంలో అయితే భరత్ హుడాని అయితే తీసుకొచ్చారనమాట. భరత్ హుడా వచ్చేసరికి అయితే చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అండ్ టాల్ రైడర్ అని చెప్పుకోవచ్చు. అండ్ తిను లాస్ట్ సీజన్ ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చాడు. బట్ ఎప్పుడైనా స్టార్ ప్లేయరే. అండ్ వీళ్ళకిద్దరికి బ్యాకప్స్గా అయితే ప్రఫుల్ జోహారీని అయితే తీసుకొచ్చుకున్నారు. అండ్ తిని కూడా మనకైతే లాస్ట్ సీజన్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ మోహిత్ రాతే, నితిన్ రావెల్ అండ్ గణేష్ వీళ్ళందరూ వచ్చేసరికి అయితే బ్యాకప్ ప్లేయర్స్ అండ్ యంగ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ రైట్ రైడర్స్ విషయంలో వచ్చేసరికి అయితే మన ఆపత్ బాంధవుని అయితే మళ్ళీ బైబ్యాక్ చేశారనమాట, ఆశీష్ నర్వాల్ని. అండ్ చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు, లైక్ ప్రదీప్ నర్వాల్ అండ్ ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు స్టార్ ప్లేయర్స్. బట్ ఆశీష్ నర్వాల్కి అయితే స్టిక్ అయ్యారనమాట. అండ్ ఆప్షన్లో చాలా గట్టిగా అయితే ట్రై చేశారు థర్డ్ రైడర్ కోసం. బట్ టూ ఎక్స్పెన్సివ్ అయిపోయారు వాళ్ళందరూ. సో ఆపత్ బాంధవుడు లాస్ట్ సీజన్ అయితే ఆదుకున్నాడు. సో ఈ సీజన్ ఎలా ఆదుకుంటారో అయితే చూడాలి. తనకి బ్యాకప్గా వచ్చేసరికి అయితే జై బాబన్ అండ్ మంజిత్ శర్మని అయితే తీసుకున్నారు. అండ్ లాస్ట్ సీజన్ ఎన్వైపీ ప్లేయర్ అయిన చేతన్ సాహు అయితే ఎలానో మన టీంలోనే ఉన్నాడు. సో ఇది మన తెలుగు టైటన్స్ ఒక క్లాస్ ఆఫ్ 2025 అనమాట. అండ్ ఇంకా టైం అయితే ఉంది పీకేఎల్ స్టార్ట్ అవ్వడానికి, సీజన్ 12. సో మంచిగా ప్రాక్టీస్ చేసి ఈ టీంతోనైతే క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే. ఎందుకంటే కవర్స్ అండ్ ఒక కార్నర్ అండ్ ఇద్దరు రైడర్స్ మాత్రం లాస్ట్ సీజన్ ప్లేయర్సే కాబట్టి సో కోర్కి అయితే స్టిక్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఫిట్ చేసుకున్నారు. సో చూడాలి. లాస్ట్ సీజన్ కూడా చాలా మ్యాచ్లు అయితే గెలిచాము. సో ఈ సీజన్ అన్నా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతామో లేదో చూడాలి. అండ్ స్టార్టింగ్ 7 వచ్చేసరికి అయితే రైట్ కార్నర్లో వచ్చేసరికి అయితే శుభం షిండే అండ్ లెఫ్ట్ కార్నర్లో వచ్చేసరికి అయితే అంకిత్ జగ్లాన్ అండ్ కవర్స్ వచ్చేసరికి అయితే సాగర్ రావల్ అండ్ అజిత్ పవర్. సో మన డిఫెన్స్ అయితే సెట్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు టాప్ 3 రైడర్స్ వచ్చేసరికి అయితే
భరత్ హుడా, విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్. అండ్ క్యాప్టెన్సీ వచ్చేసరికి అయితే విజయ్ మాలికే చేయబోతున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది నా స్టార్టింగ్ 7. మీ స్టార్టింగ్ 7 ఏంటో కామెంట్ చేసేయండి అండ్ మన టీం ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి అప్డేట్స్, పీకేఎల్ అప్డేట్స్ చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి అనమాట. మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.